గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నవ్ ఐ డిస్కస్ అబౌట్ బిర్జీ కోర్స్. బిర్జీ కోర్స్ అంటే మీరు వినే ఉంటారు కదా. ఆల్ గ్రూప్స్ ఇన్ వొకేషనల్ గ్రూప్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఉపయోగపడే బిర్జీ కోర్స్ అన్నట్టు. వొకేషనల్ గ్రూప్స్ ఏమున్నాయి? ఎంపీఎస్డబ్ల్యూ కావచ్చు, ఎంఎల్టీ కావచ్చు, సిఎస్సి కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఈటీ కావచ్చు. వీళ్ళందరికీ కూడా ఈ బిర్జీ కోర్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. బిర్జీ కోర్సులో ఏంటంటే బయాలజికల్ సైన్స్ ఉంటుంది. ఏంటి బయాలజికల్ సైన్స్లో? బాటనీ అండ్ జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, మొత్తం 2 పేపర్స్. అవి టూ కలిపి 1 పేపరు. ఇవి కూడా 2 సబ్జెక్ట్స్ కలిపి 1 పేపర్ లాగా ఉంటుంది అన్నట్టు. అంటే 2 పేపర్స్ ఎగ్జామ్స్ రాయాలి. బాటనీ జువాలజీ వచ్చేసి 1 పేపర్, ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చేసి 2nd పేపర్ ఫస్ట్ ఇయర్లో. ఇది బయాలజికల్ సైన్స్ ఎవరికి ఉంటుందంటే ఎంపీహెచ్డబ్ల్యూ కావచ్చు, ఎంఎల్టీ కావచ్చు. వీరికి అనేది బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ ఉంటుంది. బయాలజికల్ సైన్స్లో ఏంటి? బాటనీ జువాలజీ. మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏమో ఇంకో పేపర్. ఓకే, అసలు దీనివల్ల యూజెస్ ఏంటంటారా? యూజెస్ ఏంటంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. జనరల్ ఇంటర్ ఈక్వల్ ఉంటుంది. జనరల్గా ఇంటర్ చేసిన వాళ్ళు ఏమేమి చేయగలుగుతారో మీరు కూడా అవి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఇంటర్ వాళ్ళు ఏంటి? ఎంసెట్ రాస్తారు, నీట్ రాస్తారు కదా. సేమ్ మీరు కూడా ఇది క్వాలిఫై అయితే మీరు ఎంసెట్ రాసుకోవచ్చు, నీట్ రాసుకోవచ్చు కదా. వాళ్ళు ఏం చేయగలుగుతారో మీరు కూడా సేమ్ అదే చేయొచ్చు. అండ్ ముఖ్యంగా ఏంటంటే మీకు ఒక స్పెషలైజ్డ్ కోర్స్ కదా ఇది. ఇప్పుడు మీరు ఇందులో స్పెషలైజ్డ్ అయ్యారు కాబట్టి జాబ్ కూడా చేసుకుంటూ కూడా చదువుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే ఇందులో వచ్చేసి బిర్జీ కోర్స్లో ఇది బయాలజికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్స్. ఇవి చాలా ముఖ్యమైనవి. ఏంటంటే ఇందులో మొత్తం 7 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ ఏంటి? జీవ ప్రపంచంలో వైవిధ్యం. అంటే అందులో ఏమేమి ఉన్నాయి? జీవ ప్రపంచంలో వైవిధ్యం అంటే జీవ ప్రపంచం, జీవశాస్త్ర వర్గీకరణ, మొక్కల విజ్ఞాన, వృక్షశాస్త్రం. ఇవి వచ్చేసి ఫస్ట్ యూనిట్లో. 2nd యూనిట్లో ఏంటి? మొక్కల నిర్మాణాత్మక సంవిధానం, స్వరూప శాస్త్రం. ఏంటి? పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 మొక్కలలో ప్రత్యుత్పత్తి విధానాలు, పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి అనేది 3rd యూనిట్. 4th యూనిట్ వచ్చేసి మొక్కల సిస్టమాటిక్, ఆవృత బీజాల వర్గీకరణ శాస్త్రం. 5th యూనిట్ వచ్చేసి కణం నిర్మాణం, విధులు. ఏంటి అందులో? కణము, జీవ పరిమాణము, జీవ అణువులు, కణచక్రం, కణ విభజన. కణం అంటే ముఖ్యంగా కణం ద్వారానే కదా మన బాడీ అంతా తయారయ్యేది. 1 సెల్ కదా మల్టిప్లై అయింది. కణం గురించి నేర్చుకోవాలి ఇందులో. యూనిట్ 6 వచ్చేసి వృక్ష అంతర్నిర్మాణ సంవిధానం, పుష్పించే మొక్కల కణజాల శాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం ఇందులో వచ్చేసి. అండ్ 7th యూనిట్ వచ్చేసి వృక్ష ఆవరణ శాస్త్రం. దాంట్లో ఏమున్నదంటే ఆవరణ సంబంధ అనుకూలనాలు, అనుక్రమం, ఆవరణ సంబంధ సేవలు. ఇది మొత్తం ఏంటంటే బయాలజికల్ సైన్స్, బాటనీ జువాలజీ కలిపి ఉంటుంది. ఏంటంటే బాటనీ 25 మార్క్స్ అండ్ జువాలజీ 25 మార్క్స్, మొత్తం 50 మార్క్స్ 1 పేపర్. ఓకే, ఇది బిర్జీ కోర్స్. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ మీకు అన్ని సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత బిర్జీ కోర్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు నాకు కామెంట్ చేయొచ్చు. ఓకే.